త్రియేక దేవునికి వందనము వందనము. త్రియేక దేవునికి దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. ఇప్పుడు ఎప్పుడు కాయము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయము దేవా, ఆలించు మా మొరలన్. వందనము వందనము త్రియేక దేవునికి వందనము వందనము త్రియేక దేవునికి. దేవాది దేవా భక్తుల భావ స్తుతి మహిమా ప్రభువా. దేవాది దేవా భక్తుల భావ స్తుతి మహిమా ప్రభువా. ఈమి బిడ్డల స్తోత్ర గీతము, ఈమి బిడ్డల స్తోత్ర గీతము స్వీకరించు గురువా. వందనము వందనము త్రియేక దేవునికి వందనము వందనము త్రియేక దేవునికి. సోదరి సోదరులారా, ఈ పవిత్రమైన పూజా బలిలో మన సంఘములో మన కుటుంబాలలో మరణించిన వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ఆత్మశాంతిని దయచేయమని ప్రభువుని ప్రార్థించుదాం. జేఎంజే సంస్థలో పనిచేసి మరణించిన మఠ కన్యల కోసం ఇండోనేషియా ప్రావిన్స్లో పనిచేసి మరణించిన జేఎంజే సిస్టర్ల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఆ ప్రభువుని ప్రార్థించుదాం. మరణించిన గేనెల్ రేబాన్ వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ఆ దేవుని వేడుకుంటూ, మన సంఘంలో మన కుటుంబాల్లో జరిగినటువంటి అన్ని మేలులకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ దేవాతి దేవుని ఆరాధిస్తూ ఈ పూజలో పాలుపంచుకుందాం. రానున్న కాలమంతా దేవుని కృపా ఆశీస్సులు మీ అందరికీ లభించాలని ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సోదరి సోదరులారా, పవిత్రమైన ఈ పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మనము చేసిన పాపములు ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలు మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర,
రానున్న క్రీస్తుకు ధర్మక్రియలతో ఎదురేగుటకు నీ బిడ్డలమైన మేము సంతసముతో ఎదురు చూచుచున్నాము. ఆ ప్రభువు వచ్చినప్పుడు మేము ఆయన కుడి ప్రక్కన నిలిచి ఉంటుటకును స్వర్గరాజ్యములో ప్రవేశింప యోగ్యులమగుటకును నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14-15 వచనములు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు యోధా ప్రజలకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకుని రోజులు వచ్చుచున్నవి. ఆ రోజులలో ఆ కాలమున ధర్మశీలుడైన దావీదు వంశజుని ఒకరిని నేను రాజుగా ఎన్నుకొందును. అతడు దేశమందంతటను నీతిని ధర్మమును పాటించును. ఇది మన ప్రభువు వాక్కు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములు నడుపుచుండెను, సత్యమైన మార్గములు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంట తేనె వంటిది, నా జిహ్వహు మహా మధురమైనది.
పాల వంటిది జుంట తేనె వంటిది నా జీహ్వహు మధురమైనది మేలిమి బంగారు కన్న మిన్న అయినది మేలిమి బంగారు కన్న మిన్న అయినది రత్నరాసుల కన్నా కోరదగినది రత్నరాసుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను జీవము గల ఈ మాటలను భయభక్తులతో చేకొనండి హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 24వ అధ్యాయము వచనములు 37 నుండి 44 వరకు. నోవా దినముల యందు ఎట్లుండెనో అటులనే మనుష్య కుమారుని రాకడయు ఉండును. జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. జలప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎట్లు ఎరుగకుండిరో అట్లే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆ సమయమున ఇద్దరు పొలములో పనిచేయుచుండగా ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండగా ఒక స్త్రీ కొనిపోబడును, మరి ఒక స్త్రీ విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై ఉండుడు. ఏలనా మీ ప్రభు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు. కనుక మీరును సిద్ధముగా ఉండుడు. ఏలనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరం కూర్చుందాం. సోదరి సోదరులారా, ఈ ఆదివారం నుంచి మనము ఆగమన కాలంలో అడుగు పెడుతున్నాం. యేసు ప్రభు యొక్క రాకడ కాలం, క్రిస్మస్ పండుగకి సిద్ధపడే కాలం. ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు మనం ఈ క్రిస్మస్ ఈ ఆగమన కాలంలో ఉండి సిద్ధపడతాం. మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా యేసు ప్రభు యొక్క జన్మ, పుట్టుక పండుగ కోసం, దానికంటే ముఖ్యంగా ప్రభువు యొక్క రాకడ కోసం మనం సిద్ధపడే రోజులు. ఈరోజు మనం ఈ ఆదివారం రోజు మనకు ఇవ్వబడ్డ వాక్యము
ఊహింపని గడియ. యేసు ప్రభువుల వారు ఈ రాకడ రోజు గురించి ఆయన అడిగారు కొంతమంది, అయ్యా రాకడ ఎప్పుడు వస్తుంది అని అడిగినప్పుడు ప్రభు చెప్పాడు సమాధానం, రాకడ ఎప్పుడు వచ్చునో ఎవడికి తెలియదు, మీరు ఊహింపని గడియలో అది వస్తుంది అని చెప్పాడు. ఊహింపని గడియ, మీరు ఊహించని గడియలో వస్తుంది అని చెప్పి జలప్రళయం నోవా రోజుల్ని గుర్తు చేశాడు. నోవా రోజుల్లో ఎలా ఉండిందో గుర్తు చేశాడు. ఆ రోజుల్లో ఎలా ఉన్నది పరిస్థితి అంటే, చాలా పాత రోజులు కదా నోవా రోజులు అంటే, తొలి రోజులు, సృష్టి ఆరంభపు రోజులు. వాక్యం చెప్తుంది, వాళ్ళు వివాహమాడుచు ఆనందించుచుండిరి అని వాక్యం చెప్తుంది. ఆ ప్రజలు రాక్షసులు వివాహమాడుచు ఆనందించుచుండిరి. నోవా రోజుల్లో అలా ఉన్నారు జనం, ప్రజలు ఎలా ఉన్నారు అంటే వివాహమాడుచు ఆనందించుచు, అంటే విందులు వినోదాలు తినడం త్రాగడం ఇలా మునిగిపోయి ఉన్నారు విలాసాలతో. మంచి చెడ్డ మరిచిపోయారు, దేవుణ్ణి మరిచిపోయారు. ఇలా విలాసమైనటువంటి, విలాసం కూడా కాదు, రాక్షసులుగా జీవిస్తున్నారు. మహాకాయులు రాక్షసులు, పురాతన వీరులు. వాళ్ళు ఊహించలా ఒక ప్రళయం అనేది ఒకటి వస్తుంది, అందరినీ కూడా అది ముంచేస్తుందని చెప్పి ఊహించలా. ఒక్క నోవా దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలకు లోబడి బ్రతుకుతూ ఉన్నాడు. ఒక్క నోవా, ఆయన కుటుంబం. మిగతా వారందరూ వారి ఇష్టం అలా ఉన్నారు, వారి ఇష్టం. ఊహింపని గడియలో జలప్రళయం వచ్చింది, మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ముంచేసింది. ఒక్క నోవా బతికి బయటపడ్డాడు. ఆ రోజుల్ని పోల్చాడు యేసు ప్రభు. అయా అంతం ఎప్పుడు వస్తుంది, ఈ లోకం ఎప్పుడు అంతరించిపోతుందంటే అది తెలియదు, కానీ మీరు ఊహించని గడియలో వస్తుంది అన్నాడు. జలప్రళయాన్ని గుర్తు చేశాడు. ఊహింపని గడియ ఎలా ఉంటుందంటే, ఒక ఇద్దరు పనికి వెళ్తారంట పొలానికి. పనిచేస్తూ ఉంటే ఒకడు చస్తాడు, ఒకడు బతుకుతాడు. ఊహింపని గడియ. అనుకోరు, ఏదో పనికి వెళ్ళి కష్టపడి పని చేసుకొని ఏదో ఆ రోజు కూలి తెచ్చుకుందాం అనుకుంటారు. ఇద్దరు పనికి వెళ్తారు, పొలంలో పని చేస్తుంటే ఒకడు ఉంటాడు, ఒకడు పోతాడు. ఊహింపని గడియ. ఇద్దరు స్త్రీలు తిరగలు తిప్పుతున్నారంట పిండి. ఏదో పండగ, ఇంట్లో పండగ, బంధువులందరూ వస్తున్నారు, పిండి వంటలు చేయాలని చెప్పి వేసి బాగా పిండి వేసుకొని తిరుగులు తిప్పుతూ ఉన్నారంట. పండగ బాగా చేయాలా, ఘనంగా చేయాలా అని వాళ్ళ ఆలోచన. బంధువులందరికీ బాగా వండి పెట్టాలని ఆలోచన. తిప్పుతూ ఉంటే ఒక ఆమె ఉందంట, ఒక ఆమె పోయిందంట. ఊహింపని గడియ. ఊహింపని గడియలో వచ్చును. ఊహింపని గడియలో వచ్చును. కనుక జాగరూకులై ఉండండి అంటుంది దేవుని మాట ఈ రోజున. జాగరూకులై ఉండండి, జాగరూకులై ఉండండి, జాగ్రత్త పడండి.
జాగ్రత్త పడండి. మీరు ఊహించని గడియలో అంతము వచ్చును. ఎవరికి అంతము? ఈ లోకానికి కాదు, నీకు నాకు అంతం వస్తుంది. ఈ లోకం సంగతి దేవుడు చూసుకుంటాడు. నీకు నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఊహింపని గడియ. కాబట్టి ఈ 25 రోజులు ఇచ్చినటువంటి సమయంలో దాని గురించి కాస్త ఆలోచన చేయాలి. దేవుడా, ఇంతవరకు క్షేమంగా ఉన్నాను, రేపేం జరుగుతుందో తెలియదు, కాబట్టి తండ్రి నన్ను కాపాడు, నాలో ఏదైనా పాపం ఉంటే క్షమించు, నేను ఏదైనా ద్రోహం చేసుంటే మన్నించు. ఇలా మనం సిద్ధపడి ఉండాలి అన్నది వాక్యం. కనుక మీరు సిద్ధముగా ఉండుడు, ఏలన మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. ఊహింపని గడియలో వచ్చును. మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. సోదరి సోదరులారా, ఇది ఈరోజు వాక్యం. ఈ ఆగమన కాలపు మొదటి రోజున ఇది మనకి ఇవ్వబడ్డ వాక్యం. మనందరికీ దేవుడు చెప్పే మాట, సిద్ధపడి ఉండండి. పనులు తిరిగి లేకుండా ఉంటాం. పెళ్ళిళ్ళు, దినాలు ఎన్ని జరిగినాయో, ముఖ్యంగా ఈ వారం 10 రోజుల్లో ఎన్ని జావులు, ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయో అంతమంది చనిపోయారు. అన్ని దినాలు చేశాం, అన్ని భూస్థాపితాలు చేశాం. వెంట వెంటనే మనుషులు పోవడం, వెంట వెంటనే పెళ్ళిళ్ళు జరిగాయి. ఆడొక పెళ్లి జరుగుతుంటే ఏడొక సావు. ఈ మధ్యనే నిన్న కూడా ఒక ఇది. ఇలా అంటే తెలియదు, మనకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి జాగ్రత్త వహించి దేవుని యందు నమ్మకం పెట్టుకోండి, ప్రభువుని విశ్వసించండి అని ఈరోజు వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి సోదరి సోదరులారా, ఆ దేవుని ప్రార్థన చేసుకుందాం. దేవా, నాకు ఆయుష్ ఇవ్వు, నాకు ఆయుష్ దయచేయి తండ్రి. నాలో ఏదైనా పాపం ఉంటే సరిదిద్దుకునే సమయం ఇవ్వు. నాలో ఏదన్నా వ్యసనం ఉంటే దాని నుంచి బయటపడే సమయం ఇవ్వు దేవా అని ప్రార్థనలో ఉండాలి. లేదంటే ఆ ఊహింపని గడియ మనకు ఎదురవుతుంది. సోదరి సోదరులారా, దేవుని ఎదుట మనం నిలబడలేం. కాబట్టి ఈ సిద్ధపాటు దినాల్లో ఉన్న మనము దేవుని పట్ల భయము భక్తి కలిగి ఈ రాబోయే ఈ 25 రోజుల పాటు భగవంతుని మీద ధ్యాసతో విశ్వాసములో పెరుగుతూ ప్రభు యొక్క పుట్టినరోజుకి రాకడికి రెండిటికి సిద్ధపడుదాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. నూట 82 పాట నంబరు. పల్లెరమందలి మాకాన్కా చేకొనుమో జనక వినయ నివేదనపై మీ కృప నొలుకు పితా. పల్లెరమందలి మాకాన్కా చేకొనుమో జనక వినయ నివేదనపై మీ కృప నొలుకు పితా. పల్లెరమందలి మాకాన్కా కన్నీరే నీరు తగని ద్రాక్షారసమునమా. కన్నీరే నీరు తగని ద్రాక్షారసమునమా.
హృదయములో బారే సంతోషము కలదయ్యా పల్లెరమందలి మా కాన్క చేకొనుమో జనక వినయ నివేదనపై మీ కృప నొలుకు పితా పల్లెరమందలి మా కాన్క. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుడు. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఆమేన్. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించు ఈ అర్పణములు దయతో స్వీకరింపుము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలన అతడు ప్రథమ రాకడన దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసునులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతమూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమును వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా,
ఆరాధనా మీకే ఆరాధనా మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణా పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సన్నిధిలో నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా ప్రకాశం అంతోనిదాసు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమొగుదము అను నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పరిశుద్ధ యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థనను భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపాలు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరం సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించటి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి యేసు క్రీస్తువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను. మీరు ఒక మాట పలికినను నేను ఆరోగ్యం పొందుదును. నా శరీరము
నిజమైన పానము, నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, జీవాహారము నేనే, మధురాహారము నేనే, జీవాహారము నేనే, మధురాహారము నేనే, మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే, మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే, తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే, ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే, ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును నీవు బోధింపుము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనస్సు నిలుపుకున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళిరమ్ము. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబరు 284. ఓ దేవా నా బలమా, యథార్థమైనది మీ మార్గం, పరిపూర్ణమైనది మీ మార్గం. ఓ దేవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికాటినను. నా శత్రువులు
నన్ను చుట్టినను నరకపు పాశము నరికట్టినను వరద వలె భక్తిహీనుల పోర్లిన వరద వలె భక్తిహీనుల పోర్లిన విడువక నన్ను ఎడబాయని దేవా విడువక నన్ను ఎడబాయని దేవా ఓ దేవా నా బలమా యథార్థమైనది మీ మార్గం పరిపూర్ణమైనది మీ మార్గం ఓ దేవా మరణ పుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినేను తన ఆలయములో నా మొర వినేను అదరెను ధరణి భయకంపముచే అదరెను ధరణి భయకంపముచే ఓ దేవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఓ దేవా నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగగజేయున్నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగగజేయున్ జలరాసుల నుండి బలమైన చేతితో జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు ఓ దేవా నా బలమా యథార్థమైనది మీ మార్గం పరిపూర్ణమైనది మీ మార్గం ఓ దేవా. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. అపోస్తలులారా మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. మా కావలి సన్మనస్కులారా మమ్ము కాచి కాపాడండి. స్లేవ గురుతు పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరికీ వందనాలు.